నమస్తే, వెల్కమ్ టు సీఎం ప్రోగ్రెస్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది కూటమి ప్రభుత్వం. రికార్డు సమయంలో అమరావతి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు చేపట్టాల్సిన కీలక చర్యలపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏపీ సమగ్ర అభివృద్ధికి యంగ్ ప్రొఫెషనల్స్ తమ వంతు కృషి చేయాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళా మనులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఎన్నికల హామీలైన సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీశక్తిని సీఎం చంద్రబాబు నాయుడు 15 ఆగస్టు రోజున ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి సమీపంలోని బస్టాండ్ దగ్గర నుంచి దేవుడు మాన్యం, ఉండవల్లి సెంటర్, భరతమాత సర్కిల్, NH-16వ సర్వీస్ రోడ్, వారధి బ్రిడ్జ్, కనకదుర్గ వారధి, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, వినాయక టెంపుల్ కార్నర్, ఆంధ్రకేసరి సర్కిల్, కంట్రోల్ రూమ్ సర్కిల్ మీదుగా విజయవాడ సిటీ టెర్మినల్ బస్టాండ్ వరకు ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి ప్రయాణించారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఏకంగా 2,62,00,000 మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. ఆడబిడ్డల గౌరవాన్ని పెంచడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తా ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పేరు కూడా స్త్రీ శక్తి అని పేరు పెట్టాం. ఆడబిడ్డ బస్సు ఎక్కి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి పోవాలన్నా స్వేచ్ఛగా వెళ్లే అధికారం మీకు ఇచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. సూపర్ 6 ఆ రోజు చెప్తే నమ్మలేదు, ఈ రోజు గర్వంగా చెప్తున్నా. సూపర్ 6 సూపర్ హిట్, అవునా కాదా? రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. మీరందరూ కూడా 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళని, 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా నవ్వారమ్మా మీరని అడుగుతున్నా. ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణాన్ని ట్రాన్స్జెండర్లకు సైతం వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలుతో ఏపీ ప్రభుత్వంపై ఏటా 1,942 కోట్ల అదనపు భారం పడనుంది. అయినా పట్టుదలతో దీన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. విద్యుత్ రంగంలో ఏఐని వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. దీనివల్ల నాణ్యమైన విద్యుత్ సప్లై, ఉత్పత్తి, కొనుగోళ్లకు అవకాశం ఉంటుందన్నారు. విద్యుత్ డిమాండ్ ఎలా ఉంటుందో ముందే గుర్తించేందుకు ఏఐ బాగా ఉపయోగపడుతుందన్నారు. నాణ్యమైన విద్యుత్ ని తక్కువ వ్యయంతో సరఫరా చేయాలన్న లక్ష్యంతో ఎనర్జీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సిస్టమ్ ని అమలు చేయాలన్నారు. దీన్ని విద్యుత్ కొనుగోళ్లకు వినియోగించాలన్నారు. దీనివల్ల డిస్కంలకు బాగా ఆదా అవుతుందని, వినియోగదారులపై ఛార్జీల భారం తగ్గుతుందని తెలిపారు. రాష్ట్రంలో వేర్వేరు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. భవిష్యత్తులో గ్రీన్ ఎనర్జీ అత్యంత కీలకంగా మారుతుందన్నారు సీఎం చంద్రబాబు. పౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ల జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మిగులు విద్యుత్ ని నిల్వ చేసేందుకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ను వాడుకోవాలన్నారు. ఇప్పటికీ ఆర్డీపీఎస్ ద్వారా 705 కోట్ల మిగులు సాధించామని అధికారులు తెలిపారు. డ్రోన్ ఆధారిత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మానిటరింగ్, పవన విద్యుత్ ప్రాజెక్టుల అవకాశాలు పరిశీలించాలన్నారు. విద్యుత్ సంస్థల యాజమాన్య నిర్వహణ కోసం జూనియర్ లైన్మెన్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను అవసరమైన మేరకు భర్తీ చేసుకోవాలని ఇంధన శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక సోలార్ రూఫ్ టాప్ ఏర్పాట్లు నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు దక్కింది. నీటి వనరుల నిర్వహణలో సాగునీటి సంఘాల భాగస్వామ్యం ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఈ వారం సచివాలయం నుంచి సాగునీటి సంఘాలు, కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాగునీటి సంఘాలు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుపైన బాధ్యత తీసుకోవాలన్నారు సీఎం. సమర్థ నీటి నిర్వహణతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో నీటిని నిల్వ చేసుకున్నట్లు తెలిపారు. వర్షపు నీటిని సమర్థవంతంగా మళ్లించి రిజర్వాయర్లు, బ్యారేజీల్లో 82% మేర నీటిని నింపుకోగలిగామని వివరించారు. ఆంధ్రనివా ద్వారా రాయలసీమలో ప్రాజెక్టులు నింపామన్నారు. గ్రామాల్లోని చెరువులను నింపాలన్నారు. సాగునీరు, పంట కాల్వలను సంరక్షించుకోవాలని అన్నారు.
రైతుల భాగస్వామ్యం కోసమే సాగునీటి సంఘాలు పెట్టామని, ప్రతి ఎకరాకు నీరందేలా చూడాలని అన్నారు. మొత్తం 38,000 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా భారీ ఎత్తున నీటిని నిల్వ చేసుకోవచ్చని, రైతుల కోసం నీటి నిర్వహణ పరిరక్షణ కోసమే సాగునీటి సంఘాలు ఏర్పాటు చేశామని తెలిపారు. చెరువులు, కాల్వలు, చెక్ డ్యాంల పరిస్థితిని సాగునీటి సంఘాలు పరిశీలించాలని, ఆయకట్టు ప్రాంతాలే కాకుండా క్యాచ్మెంట్ ఏరియా బాధ్యతలను కూడా సాగునీటి సంఘాలకు అప్పగిస్తామన్నారు. రాష్ట్రంలో 1000 టీఎంసీల సర్ఫేస్ వాటర్ ఉండాలని, భూగర్భ జలాలు పెరగాలని, భూమిని జలాశయంగా మార్చుకోవాలని సీఎం తెలిపారు. సాగునీటి సంఘాలు భూగర్భ జలాలు పెంచే బాధ్యతను తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో భూముల విలువలు పెంచుకుంటూ పోవడం సరికాదని, మార్కెట్ విలువలు, ఆస్తుల సమాచారం కోసం డేటా అనలిటిక్స్ వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మద్యం ఆదాయం కన్నా ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని స్పష్టం చేశారు. ఈ వారం సచివాలయంలో ఆర్థిక, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్, అటవీ, రవాణా శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆదాయార్జనలో మరింత శ్రద్ధ వహించాలి అని, కేంద్ర నిధులు పన్నుల వాటాపై దృష్టి సారించాలని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కిందటి ఏడాది కన్నా 8% అధిక వృద్ధి ఉంటుందని చెబుతున్నారు. సొంత ఆదాయ వనరులు పెంచుకునేందుకు మరింత కృషి చేయాలని ఆదేశించారు. పన్ను ఎగవేతలను గుర్తించేందుకు, ప్రభుత్వ ఆదాయంలో లీకేజీలను అరికట్టేందుకు ఏఐ వినియోగించాలన్నారు. వాహనాల పన్ను చెల్లింపులు సక్రమంగా ఉండేలా ఆర్టీజీఎస్, సీసీ కెమెరాలు వాడాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగేలా రాయితీలను కొనసాగించాలన్నారు. ఆర్టీజీఎస్ వివరాలతో మున్సిపల్ కార్పొరేషన్లను ఆటో మ్యూటేషన్ చేయాలన్నారు. ఆధార్, మొబైల్, విద్యుత్ డేటాను లింక్ చేసి పన్నుల వసూల ప్రక్రియను పటిష్టంగా నిర్వహించాలన్నారు. అటవీ శాఖ దగ్గరున్న ఎర్రచందనంతో 1,500 కోట్ల ఆదాయం వచ్చే ఆస్కారం ఉందన్నారు సీఎం. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం విక్రయాలపై దృష్టి సారించాలన్నారు. వెదురు ఉత్పత్తి ద్వారా ఆదాయం ఆర్జించే మార్గాలు చూడాలని చెప్పారు.